హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బొంగు చికెన్ చేయడానికి వచ్చామండి. అలా కడగల అంతే బాగా ఇచ్చేదా? సరే, మనకి బొంగు చికెన్ తయారు చేయడానికి బొంగుల కోసం వచ్చామండి. ఇక్కడైతే పెద్ద మంచి బొంగులు ఉన్నాయి. ఈ బొంగుల్లో మంచి సైజు చూసి నచ్చుకుంటున్నాం. ముందుగా ఈ బొంగుల్ని కత్తితో నరికించి చూసుకుంటున్నాం. తర్వాత రంపం బ్లేడ్తో కోయించాలండి. ఇది చూశారు కదా ఎలా కోస్తున్నారో, ఇలా కోయించుకోవాలి. ఇలా కోయించుకుంటే బొంగు నీట్గా ఉంటుంది. మనం ఇందులో 4 బొంగులు తీసుకున్నామండి. 4 బొంగుల కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాం. కేజీ చికెన్ని మనం ఒక బౌల్లో తీసుకొని గరం మసాలాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలండి. ఆనియన్ పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలి. సాజీరా 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా పొడి 1 స్పూను, అలాగే కారం 2 స్పూన్లు అండి. ఇంకా కారం ఎక్కువ కావాలంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ 2 స్పూన్లు వేసానండి. కొద్ది సాల్ట్ తక్కువ తింటేనే మంచిదండి. అలాగే నిమ్మకాయ 1 స్పూను నిమ్మకాయ కూడానండి పిండుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అలాగే ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర 1 కట్టలో సగం కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మేము పెరుగు మాత్రం వేయట్లేదు. పెరుగు వేస్తే కొంచెం తేడా వస్తుందని అంటున్నారు, అందుకొచ్చి మేము పెరుగు మాత్రం వేయలేదు. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం బొంగు చికెన్కి మనం ఎంత బాగా గార్నిష్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని 2 గంటలు కంపల్సరీ పక్కన పెట్టేసుకోవాలి. 2 గంటల తర్వాత మనం బొంగు చికెన్లో కూరాలి. బొంగులో కూరి అప్పుడు అదే కూరడం అంటే బొంగులో వేసి చేయాలి. అవన్నీ కూడా చూద్దాం. మీరు మాత్రం బాగా కలపాలి. మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలన్నమాట. మూత పెట్టి 2 గంటలు ఉంచనిద్దాం పక్కనే. ఈలోగా మనం తోటలోకి వెళ్ళిపోదాం. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఈ ఎండాకాలం అయితే మాత్రం బయటికి అస్సలు రాకండి మీరు. మేమంటే కొంచెం ముందుగానే వచ్చేసాం. అయినా జర ఎండ చాలా ఎక్కువగా ఉంది. అయినా జర మా శంకర్ పొయ్యి చూడండి, వెలిగించడంలో సూపర్ అన్నమాట. పొయ్యి వెలిగించడంలో అయితే శంకర్ మించిన లెవెల్ ఉంటారండి. ఈ చిన్న ఆకులు కడుగుతున్నాడు ఏంటనుకున్నారా శంకర్ గారు? ఏమీ లేదండి, మనం బొంగులోని చికెన్ మీద మూత పెట్టడానికి, మూత కట్టడానికి, అందులో కొంచెం కూరడానికి కూడా ఈ ఆకులు అవసరం ఉంటాయండి. అలా కడగల అంతే బాగా ఇచ్చేదా? సరే, ఆల్రెడీ బొంగులు కడిగేసినవండి. కాకపోతే కాస్త నీళ్ళు వేసి మళ్ళీ ఒకసారి కడుగుతున్నారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బొంగు చికెన్ చేయడానికి వచ్చామండి. ఆల్రెడీ మనం చికెన్ తీసుకున్నాం. చికెన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసాం. అది మీరు ముందు చూశారు కదా. ఇప్పుడు మేము ఈ బొంగులో చికెన్ వేసి ఇప్పుడు మనం బొంగు చికెన్ చేస్తున్నామండి. మనం ప్లాన్ చేసుకున్న చికెన్ రెమెడీస్ని మనం ఇప్పుడు బొంగులో వేసి మన బొంగులో చికెన్ ఎలా తయారు చేయాలన్నది మీకు మేము చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఓన్ రెమెడీస్ ఫ్రెండ్స్. చాలు
ప్రతిదీ కూడా ముక్క అనేది ఈ రకంగా ఉండాలి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలా పెట్టాం కదా, ఇప్పుడు మనం అరిటాకుని తీసుకొని ఇలా కట్టేసుకోవాలి. అలా పట్టుకో. ఇది ఆకు కూడా రెండాకు పెట్టు ఫ్రెండ్స్. ఎలా కట్టేసుకోవాలి, ఇప్పుడు ఈ బొంగుల్ని మనం కాల్చుకుందాం పదండి. పెట్టే పర్లేదు. మంట కూడా మనం ఎక్కువ కాకుండా తక్కువగా చూసుకోవద్దా. చూసారా, వేడి వేడి బొంగులో చికెన్ రెడీ. చూసారా పొగలో. ఈ బొంగు బాగా కాలడం వల్ల ఈ బొగ్గు ఉంటుంది కదండి, ఈ బొగ్గు మళ్ళీ మన చికెన్లో పడకుండా ఉండాలంటే ఒకసారి ఒక ఆకు పట్టుకొని ఇలా శుభ్రంగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, బొంగు చికెన్ చాలా సూపర్గా వచ్చిందండి, అదిరిపోయింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ముందుగా శంకర్ గారు టేస్ట్ చూసి చెప్పవలసిన కోరుతున్నాం. శంకర్ గారు ఒకసారి టేస్ట్ ఉంది. శ్రీని గారు ఎలా ఉంది చెప్పండి. మా గణేష్ బాయ్ కొత్తగా వచ్చాడు, ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా చెప్తారు. మన గణేష్ గారు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. ఇప్పుడు గణేష్ గారు కూడా చూస్తారు ఎలా ఉందో చెప్పండి. అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. సూపర్ ఉందండి.
రుచి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ బొంగు చికెను, ఈ బ్యాంబూ చికెను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రుచి అయితే మాత్రం అదిరిపోయింది. ఫ్రెండ్స్, ఇవాళ సండే రోజు సరదాగా ఎక్కడన్నా అవుటింగ్కి వెళ్ళే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయవలసిన ఖచ్చితమైన ఫుడ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. బొంగు చికెన్ ఫ్రెండ్స్, బొంగు చికెన్, బ్యాంబూ చికెన్ మీరు కూడా ఇలా ట్రై చేయండి. రుచి అయితే మాత్రం అదిరిపోయింది. ఈ మనం పుల్లల పొయ్యి మీద కాల్చాం కదా, ఆ పుల్లల పొయ్యికి నెక్స్ట్ ఆ బొంగులో ఉన్న ఫ్లేవర్ బాగా కసి దిగింది అంటారు. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. చూస్తున్నట్టు ఉంది చీకు. ఫ్లేవర్ అయితే అలాగ ఉంది. ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలా, బొంగు చికెన్ అయితే మాత్రం అదిరిపోయింది కదా. బొంగు కూడా ఆ బొంగు ఫ్లేవర్ తెలుస్తుంది తింటుంటే.